తెలంగాణ ఉద్యమకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు సోమవారం చేర్యాల మండల కేంద్రంలోని అంగడి బజార్ వద్ద శాంతియుత దీక్ష చేపట్టారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఉద్యమకారులను ఏనాడూ పట్టించుకోలేదన్నారు. కేసీఆర్ నియంత అరాచక పాలనకు చమరగీతం పాడి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని తీసుకురావడంలో తెలంగాణ ఉద్యమకారులు కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక మంది పోరాటం చేసి అక్రమ కేసులు, నిర్బంధాలు సైతం లెక్క చేయకుండా పోరాడి ఉద్యమంలో తీవ్రంగా నష్టపోయి కేసుల పాలై పేదరికంలో మగ్గుతున్న ఉద్యమకారులను గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వం 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, ఇంటి నిర్మాణం కోసం 10 లక్షల రూపాయలు, నెలకు 25,000 పెన్షన్ అమలు చేయాలని, ప్రతి ఉద్యమకారునికి ఉచిత వైద్యం, బస్ పాస్, గుర్తింపు కార్డులు మంజూరు చేయడంతో పాటు ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఉద్యమకారులను అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. దీక్షలను విశ్రాంత ఉపాధ్యాయులు, పరిరక్షణ కమిటీ కన్వీనర్ పందిళ్ల నరసయ్య నిమ్మరసం ఇచ్చి విరమింపచేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ తొలి మలిదశ ఉద్యమకారులు అంబాటి నరసయ్య గౌడ్, ఆడేపు వెంకయ్య, అంబాటి అంజయ్య గౌడ్, అందే అశోక్, భాస్కర్, జహీరుద్దీన్, సంజీవ్ రెడ్డి, మంచోలు చంటి, మంచాల కొండయ్య తదితరులు కూర్చున్నారు. వీరికి సంఘీభావం తెలిపిన వారిలో వివిధ పార్టీలు, సంఘాల నాయకులు డాక్టర్ రామగల్ల పరమేశ్వర్, బాల నర్సయ్య, మాజీ ఎంపీపీ మేడిశెట్టి శ్రీధర్, అందే బీరయ్య, అంకుగారి శశిధర్ రెడ్డి, అంకుగారి శ్రీధర్ రెడ్డి, ఈరి భూమయ్య, కనకయ్య, గణపురం యాదయ్య, పోతుగంటి ప్రసాద్, సనాది భాస్కర్, ఆలేటి యాదగిరి, కర్రే నరసింహులు, అల్లం శ్రీనివాస్, కొట్టే చంద్రమౌళి, గద్దెల మహేందర్, బుట్టి సత్యనారాయణ, పొన్నబోయిన మమత, వారణాసి నరసింహులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఉద్యమకారులు చేపట్టినటువంటి శాంతియుత దీక్షలకు అధ్యక్షత వహిస్తున్నటువంటి అంబటి అంజయ్య గారు, అదేవిధంగా 69 పోరాటంలో కీలక పాత్ర వహించినటువంటి పెద్దలు అన్న వెంకన్న గారు, జేఏసీ కన్వీనర్ నరసన్న గారు, మాజీ ఎంపీపీ తమ్ముడు శ్రీధర్ గారు, కౌన్సిలర్ తమ్ముడు మంగోలు చంటి గారు, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాయకులు, అదేవిధంగా మా భారతీయ జనతా పార్టీ నాయకులు సంజీవ్ రెడ్డి గారు, పాత్రికేయ సోదరులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ఉద్యమ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే తెలంగాణ ఉద్యమం పేరుతోటి గత ప్రభుత్వం 10 సంవత్సరాలు గత టీఆర్ఎస్ ఆధ్వర్యంలో వారు పరిపాలించడం జరిగింది. అయితే ఉద్యమ నేపథ్యం ఉన్న కుటుంబాలకు ఏమాత్రం ఇంకా మేలు జరగలేదు. కొద్ది మందికి మాత్రమే ఒక కళాకారులకు వాళ్ళు పింఛన్లు మంజూరు చేయడం జరిగింది. కానీ ఉద్యమ నేపథ్యం ఉండి తమ జీవితాలను ఉద్యమంలోనే చేసినటువంటి తెలంగాణ తొలి దశ, ఆ విధంగా మలి దశ ఉద్యమాలలో పాల్గొన్నటువంటి తొలి దశ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన వాళ్ళకు కూడా న్యాయం జరగలేదు. అదేవిధంగా మలి దశ ఉద్యమంలో కూడా అనేక మంది బలిదానం కావడం జరిగింది. అదేవిధంగా అనేక మన పోరాట యోధులు, అదే మన కళాకారులు వాళ్ళ జీవితాలను వాళ్ళ వ్యక్తిగత జీవితాలను మొత్తం వదులుకొని వారు ఎటు కాకుండా అయిన పరిస్థితి ఈరోజు తెలంగాణలో మనకు కనబడుతుంది. వారిని ఇప్పటి ప్రభుత్వం అయినా ఏదైతే వాళ్ళు చేయలేని పనులను మేము చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కారు అయినా వెంటనే వారి డేటాలు తెప్పించుకొని వారికి వెంటనే న్యాయం చేయాలని, వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని, వారికి జీవనాభివృద్ధి కల్పించాలని, నెల నెల వారికి ఏదైతే ఉద్యోగ భద్రత కల్పించాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రపంచంలోనే, దేశంలోనే ఒక పెద్ద ఉద్యమం తెలంగాణ ఉద్యమం స్ఫూర్తితోటి అనేక ఉద్యమాలు ఇప్పుడు జరుగుతున్నాయి. ఎన్ని రోజులంటే మన ఎక్కువ రోజులే ఉద్యమం చేసి ఒక రాష్ట్రాన్ని సాధించిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రజలదే. అదేవిధంగా ఈ ప్రాంత ఉద్యమకారులదే, అదేవిధంగా ఏదైతే ఈ కవులు కళాకారులదే. కాబట్టి వాళ్ళందరినీ ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జేఏసీకి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మన నీళ్లు, మన నిధులు, నియామకాలు కావాలని తెలంగాణ రాష్ట్రమే ఏకైక లక్ష్యమని కోరుతూ సబ్బండ వర్గాలను, సకల జనులంతా ఏకం చేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక ఉద్యమాలు, ధర్నాలు, రాస్తారోకోలు, మిలియన్ మార్చులు
అనేక దీక్షలు పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి తెలంగాణలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి 69 ఉద్యమకారులు కావచ్చు, 2001 నుంచి 2014 వరకు చేసినటువంటి ఉద్యమకారులు కావచ్చు, ఆ ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరియు నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేస్తామని హామీలు ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో తన విలువైన సమయాన్ని లెక్క చేయకుండా, విలువైన చదువులను లెక్క చేయకుండా రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఈరోజు యువత మొత్తం కూడా, యువత, నిరుద్యోగులు, సకల జనులందరూ కూడా పోరాటం చేసి జైళ్ల పాలై, అక్రమ కేసుల పాలై ఈరోజు జీవితాలనే త్యాగం చేసినటువంటి గొప్ప చరిత్ర తెలంగాణ ఉద్యమకారులకు ఉందన్న విషయాన్ని ప్రభుత్వాలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరియు ఈ తెలంగాణ ఉద్యమకారులకు నెలకు 25,000 రూపాయల పెన్షన్తో పాటు వాళ్ళు ఉండడానికి 250 గజాల ఇంటి స్థలాన్ని ఇచ్చి అన్ని విధాలా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఉద్యమకారులకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పడియాలి. ఉద్యమకారులకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీలను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని వెంటనే అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగానే మీరు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం టీఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే మన చేర్యాలలో కూడా ఇక్కడ అంగడి బజార్ వద్ద తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసినటువంటి ఉద్యమకారుల ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున మనం ఇక్కడ అంగడి బజార్లో దీక్షలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ దీక్షలను ఉద్దేశించి రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెలవాల్సినటువంటి అవసరం ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క హామీ కూడా ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చక ఈరోజు హామీలను తుంగలో దొక్కినటువంటి పరిస్థితి ఉంది. ఆ బీఆర్ఎస్ హామీలను తుంగలో దొక్కిందనే ఉద్యమకారుల బీఆర్ఎస్ పార్టీని ఓడించడం జరిగింది. మరియు నేడు ప్రజాప్రభుత్వంగా పేరుగాంచినటువంటి యనమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తుంది. ఇప్పటి వరకు కూడా మరియు ఈ ఉద్యమకారుల ఊసే ఎత్తకపోవడం, వారి సమస్యలను పరిష్కరించకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం అన్న విషయాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికైనా మంత్రివర్గం అంతా ఈ ఉద్యమకారుల సమస్యలను పరిగణలోకి తీసుకొని కేబినెట్లో నిర్ణయం తీసుకొని ఉద్యమకారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారులంతా మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నారని సందర్భంగా తెలియజేస్తాను. ఈ ప్రాంతంలో అనేక మంది అంబటి అంజయ్ లాంటి వారు, అంబటి నర్సయ్య లాంటి వారు, నర్సయ్య సార్ లాంటి వారు, బండోజు భాస్కర్ గారు, జవరుద్దీన్ లాంటి వారు అందరూ కూడా, మన సంజీవ్ రెడ్డి లాంటి వారు అంతే అనేక మంది అక్రమ కేసులలోనే జైళ్ల పాలై ఇబ్బందులు పడి తన విలువైన జీవితాలను త్యాగం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ వెంటనే ఇదే ఐక్యతతోటి, ఇదే స్ఫూర్తితోటి ప్రభుత్వం కళ్ళు తెరిచేంత వరకు కూడా ఈ పోరాటాన్ని ఆపకుండా ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.